ఇప్పుడు కరెక్ట్ కవిత గారు అమెరికా నుండి వచ్చే ముందే లెటర్ లీక్ అయ్యింది. వచ్చి రాగానే డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అక్కడ నుండి ఈ డిస్టర్బెన్స్ అనేది చాలా క్రియేట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఈ అంశాలన్నింటిలోనూ కేటీఆర్ గారి పాత్ర ఏంటి సార్? ఆయన మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం గురించి కూడా ఎక్కువగా డిస్కస్ చేయలేదు. కుటుంబం అయినాక భేదాభిప్రాయాలు ఉంటాయి అని దాన్ని పక్కకు నెట్టేసాడు. బట్ అందరి వేళ్ళు కేటీఆర్ గారి మీద చూపి, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళే కదా. హరీష్ రావు గారి మీద కూడా తక్కువ, కేటీఆర్ గారి మీద ఎక్కువ. వాళ్ళు ముగ్గురే కదా ఉండేది ఎంత. సో కేటీఆర్ గారు ఒకవేళ చేసి ఉంటే ఎందుకని చేసి ఉంటారు ఇలా? ఎందుకు చేసినారనేది నేను చెప్పలేను. లెటర్ వాళ్ళ వల్లనే లీక్ అయింది. ముగ్గురులోనూ ఒకరు పరోక్షంగా ఆరోపణ చేస్తాంది కదా అంట. అలానా వ్యక్తి అనకుండా అమ్మో దయాలే చేసిన ఆయన అంటే, దయాలంటే ఇంకెవరున్నారు? వాళ్ళే ముగ్గురే ఉండేది, ఇంకెవరు లేరు. ముగ్గురులోనూ ఒకరు. ఆ ముగ్గురు కూడా ఏం అవసరం సార్? ఆ ముగ్గురు కూడా ఏం అవసరం ఉంటుంది? ఏం అవసరమో తెలియదు. ఆమెను బదనాం చేసేదానికో ఇంకొకటో ఏ కారణాలు అయితే తెలియవు. అంటే కవిత గారిని బదనాం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి సార్? ఇంకా డ్యామేజే కదా. కవిత గారు అంటే ఆమెను దూరం పెట్టించాలని కదా. ఆమె ఉంటే ఎప్పుడైనా అని మాకు పక్కలో బల్లెమ్మ అది ఉంటుంది, ఆమెను దూరం పెట్టించాలని. అందుకే ఆమె ఇప్పుడు డిమాండ్ చేస్తుండేది కూడా అదే చెప్తుంది కదా. రేపు భవిష్యత్తులో పార్టీలో నా పరిస్థితి ఏమిటి, అధికారంలో నా పరిస్థితి ఏమిటి అనేది ఆమె డిమాండ్ చేస్తుండేది. ఇప్పుడు ఇంకొకటి సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, కవిత గారు కాంగ్రెస్లో జాయిన్ అవుతారని చెప్పేసి నిన్న వచ్చిన న్యూస్ పేపర్లో ఇవాళ కూడా వచ్చింది. ఆ రాయబారాలు కూడా నడిపింది ఆమె అని చెప్పేసి. అంటే అవి వార్తల్లో ఎంత నిజమో ఊహాగానాలు కదా. కాంగ్రెస్ పార్టీతో రాయబారం జరిపిందని, 6 ఎమ్మెల్యేలు తీసుకొస్తాను, మంత్రి పదవి ఇస్తారా అని. ఇది మరి అది ఎంతవరకు నిజమో చెప్పలేం కదా. ఆమె అయితే కనుక డినే చేసింది కదా, కొట్టేసింది ఫేక్ న్యూస్ అని. బట్ ఎంతో కొంత నిజమైతే ఉండదా సార్? ఇటువంటి చెప్పగలను నేను. అంటే జరుగుతున్న పరిణామాల మీద, జరుగుతున్న పరిణామాలు అంటే లెటర్ రాసింది, ఫైట్ అయితే జరుగుతుంది. రేపు కాంగ్రెస్లో పోతారా, ఉంటారా, వస్తారా అనేది అప్పుడు ఎటు చెప్పగలము. ఇక్కడైతే సింగరేణికి వెళ్ళింది, సింగరేణిలో మీటింగ్ పెట్టింది, జాగృతి పేరుతోనే సమావేశము, కమిటీలు వేసింది, ఇవన్నీ జరుగుతున్నాయి కదా అక్కడ సింగరేణి వరకు. ఇంకా పార్టీ పెడతాదా లేదా సపరేట్గా, ఇంకేం రాజకీయ డెత్తులు వేస్తారనేది అది ఆమెకు ఆమె సన్నిహితులకే తెలుస్తుంది, కానీ బయట తెలుస్తుంది. ఇప్పుడు జనరల్గా అంటే ఇలాంటి సినారియోస్ గతంలో మనం చూసాం. ఆమె ఒకటైతే థ్రెట్ ఇచ్చారు కదా, నా ప్రాముఖ్యత ఏదో నాకు చెప్పకపోతే నా అభిష్టం మేరకు నేను నడుచుకుంటానని చెప్పింది కదా నేను వచ్చిన మధ్యస్థులతో. రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏమిటి నా పరిస్థితి, పార్టీలో ఏమిటి, అధికారంలో నా పరిస్థితి ఏమిటి అని అడిగింది. దాని గురించి ఇప్పుడే క్లియర్ చేయాలా అని అంటుంది. చేయకపోతే నా తావ నేను చూసుకుంటాను, నేను ఓపెన్గానే అంటుంది కదా. నా తావ నేను చూసుకుంటానంటే ఏదైనా ఉండొచ్చు, కాంగ్రెస్లో వెళ్ళడం, బీజేపీతో అయినా ఉండొచ్చు, సొంత పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా ఉండొచ్చు అంట. సొంత పార్టీ పెట్టుకునేంత కెపాసిటీ ఇది ఉందంటారా? ఏముంది లేండి, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, నేను కాదనడం లేదు. ఇప్పుడైతే ఆమె అయితే అంతవరకు థ్రెట్ చేసింది కదా, అంటే వచ్చిన మధ్యస్థ మనుషులతో నా దారి నేను చూసుకోవాల్సింది వచ్చింది. సో ప్రస్తుతం ఈ తెలంగాణలో ఎలా ఉన్నాయి సార్ అంటే రాజకీయాలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 1.5 year అయింది. రెగ్యులర్గా ఎక్కువగా సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ మీద అయితే భారీగా వ్యతిరేకత ఉందని అయితే చాలా ప్రచారం అయితే జరుగుతుంది. అందులో నిజం ఉందంటారా? వ్యతిరేకత నిజంగా ఉందా? ఇప్పుడు స్కీములు చెప్పారు, ఎన్నికల్లో పలానా స్కీములు ఇంప్లిమెంట్ చేస్తామని. కొన్ని స్కీములు అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కొన్ని రకరకాలుగా చేస్తున్నారు. చేసే దాంట్లో పూర్తి లబ్ధిదారులకు ఇవ్వటం లేదు. ఈవెన్ దానివల్ల ఏమవుతుందంటే
లబ్ధిదారుల్లో కొంచెం అసంతృప్తి వస్తుంది. ఈ అసంతృప్తి ఉండంగా ఎంత మేరకు పెరుగుతుంది అనేది ఇప్పటికైతే కొంచెం లోపాలు ఉన్నాయి, చెప్పిన మాట మీద నిలబడలేదు అనేది ఒక అసంతృప్తి అయితే ఉంది తెలంగాణ మహిళల్లో కావచ్చు, రైతుల్లో కావచ్చు అసంతృప్తి ఉంది. మొన్న రేవంత్ రెడ్డి గారు అంటే ప్రస్తుతం ఈ ఫైనాన్షియల్ ఇష్యూ మీద ఆయన ఓపెన్గానే మాట్లాడారు. ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోయాం తెలంగాణ పరిస్థితి కేవలం కేసీఆర్ గారి వల్ల. సో భవిష్యత్తులో ఈ హామీలు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందంటారా? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇబ్బందికరమే ఉంది. ఎందుకంటే అప్పులు 11 లక్షల కోట్లు చేశారు. 11 లక్షల కోట్లకు అప్పులకు వడ్డీలు కంతులు కట్టాల్సింది ఉంటుంది. అవి దగ్గర 45,000 కోట్ల పైన కట్టాల్సింది ఉంది. ఇంకా ఇతరం చాలామందికి పెండింగ్ బిల్స్ అయితేనేమి, ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినవి అయితేనేమి చాలా పెండింగ్ బిల్స్, పెండింగ్ వ్యవహారాలు ఉన్నాయి. వీటన్నిటికీ డబ్బు సమకూర్చుకోవాలా అని అంటే అదనపు ఆదాయం రావాలా. అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే పన్నులు అధికంగా వేసి ప్రజలు భారమని అనుకుంటాను దశలో పన్నులు వేయలేదు. వచ్చే ఆదాయం మామూలుగా వచ్చేదే. ఇక్కడేమో అప్పులేమో ఎక్కువ ఉన్నాయి. అప్పులకు వడ్డీలు కంతులు పోను, జీతభత్యాల పోను, నీకు డెవలప్మెంట్కి వచ్చేది 5,000 10,000 కోట్ల కంటే ఎక్కువ లాలినప్పుడు ఇవన్నీ ఎట్లా నెరవేరుస్తారనేది. మరి నెరవేర్చేటప్పుడు ఏంటంటే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమో నాకు అంటే అంత అంచనా వేసేదానికి లేదు. ఎందుకంటే సరైన వ్యక్తులు ఒక పద్ధతి ప్రకారము, ఒక సాంప్రదాయం ప్రకారము జరగలేదు. వాళ్ళేదో ఆయన ఏదో మేనిఫెస్టో రాసినారు, అది ఇంప్లిమెంట్ చేస్తామని పై వాళ్ళు చెప్పినారు, ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు వీళ్ళు చెప్పేసినారు. ఈ ఆదాయము, ఈ అప్పులు ఎంత ఉన్నాయి, ఎంత పెన్షన్స్ పోతాయి, ఎంత మిగులుతుంది అనేది చూసుకోకుండా హామీలు ఇచ్చేసారు. అవును, హామీలు నెరవేర్చాలంటే ఇప్పుడు తలకు మించిన భారం అవుతుంది. ఇప్పుడు ఆదాయం లేదు, డబ్బులు లేవు అని అంటే ప్రజలు నువ్వు చెప్పే రోజు ఎందుకు చెప్పినావు అనేది వస్తుంది కదా. ఇదే పరిస్థితి అక్కడ కూడా ఉంది అనుకో. ఆంధ్రాలో ఒకవేళ ఇతను నాకు తెలియదని చెప్పేదానికన్నా అవకాశం ఉంది రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయినాడు కాబట్టి. పెద్ద ఇంతకుముందు కూడా మంత్రి పదవి నిర్వహించలేదు కాబట్టి ఈ ఆదాయాల గురించి, అప్పుల గురించి, అందులో బడ్జెట్ స్పీచ్లు కూడా మాట్లాడిన వ్యక్తి కాదు. ఏదో బయట మాట్లాడేది బాగా మాట్లాడతారేమో కానీ పబ్లిక్ స్పీచెస్ అసెంబ్లీలో బడ్జెట్ మీద అందుకు ప్రసంగించినది ఎప్పుడు చూడలేదు. అక్కడన్నా అయితే ఆంధ్రాలో వచ్చేసరికి ఆయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నారు కదా. మరి ఆదాయం ఎంత వస్తుంది, అప్పులు ఎంత ఉన్నాయి, ఎంత పెన్షన్స్ వస్తాయి చూసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చి డబ్బులు లేవు అంటే మాత్రం అక్కడైతే ఉంది. ఆ అపవాదం అయితే ముఖ్యమంత్రి ఉంది. ఆంధ్రాలో అయితే వ్యతిరేకత ఉంది, అపవాదం ఉంది, చూసుకొని చెప్పాలి కదా అని. ఇక్కడ ఇతను కొత్తగా వచ్చినాడు చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆదాయాలు అవన్నీ ఎవరు రాసినోడు ఎవరో, మేనిఫెస్టో రాసినోడు ఎవరో, ఆ మేనిఫెస్టోలో అవన్నీ హైకమాండ్ రకరకాల ఇన్వాల్వ్ అయినారు, ఒక్కరు కాదు కదా. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు బీఆర్ఎస్లో ఏమో అంతర్గత విభేదాలు, కాంగ్రెస్ పార్టీలో ఏమో అసలు వాళ్ళు హామీలు ఇంప్లిమెంట్ చేసే అవకాశం, ఇవన్నీ బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతున్నాయి అంటే నేను చెప్పలేను ఇప్పుడు ఇది. ఎందుకంటే సంవత్సరమే అవుతుంది, సంవత్సరం వల్ల ఇంకా సమయం ఉంది కదా. ఇంకా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పోయిందంటే కరెక్ట్గా అది ఎవరికి టర్న్ అవుతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు చెప్పడం కష్టం అంటే ఈ జరుగుతున్న పరిణామాలు ఉన్నారు, ప్రస్తుతానికైతే సమానంగా ఉన్నారు. అటు బీజేపీ ఎక్కువ, ఈ అంతర్గత కలహాలు ఎక్కువై పార్టీ చీడి పార్టీ పెడితే అదొక రకమైన వ్యవహారం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన హామీలను అవి రెక్టిఫై చేసి సర్దుబాటు చేసుకోకపోతే వాళ్ళకు నష్టం అవుతుంది. ఉన్నాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అనేది ఇటు బీఆర్ఎస్ కలిసి వస్తుందా, బీజేపీ కలిసి వస్తుందా? అది ఇప్పుడు చెప్పలేము కదా. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. రేపు పొద్దున ప్రజలు చూస్తారు కదా ఎవరు ఏమిటి. ఇవన్నీ
అప్పుడు చూస్తారు ఇప్పుడు ఏం పని ఉంది వాళ్ళకు. అంటే జనరల్ కేసీఆర్ గారో లేకపోతే కేసీఆర్ గారో ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ మా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఏదో పైన వ్యక్తులు ఊరికి రాసేటి కానీ ప్రజల్లో ఇప్పుడు ఎందుకు వస్తుంది ఒక అభిప్రాయం? ఉమ్. ఇంకా ఒక సంవత్సరం 2 ఏళ్ళు పోయిన తర్వాత అయితే ప్రజల్లో ఒక అభిప్రాయం వస్తుంది, అప్పుడు కరెక్ట్గా అంచనా వేయచ్చు అంటారు. సో ఇప్పుడు జనరల్గా ఈ జరుగుతున్న పరిణామాలు కవిత గారి ఇష్యూ అనేది ఎంత అంటే ఎక్కడ దారి తీయచ్చు సార్? కవిత గారి విషయం ఆ పార్టీకి అయితే నష్టం. అది మరి సర్దుబాటు చేసుకుంటారా, తీవ్ర ప్రభావాలకు లోనవుతుంది. ఆమె అయితే నా అభిష్టం నెరవేరకపోతే నేను నా దారిని నేను చూసుకుంటానని ఆమె అయితే తీవ్రంగా ఒక హెచ్చరిక చేసింది. వీళ్ళు సర్దుబాటు చేసుకుంటారా లేదా చూడాలి కదా. సర్దుమునిగితే ఓకే, లేకపోతే చీలికలు నష్టమే జరుగుతుంది. కొంచెం నష్టమా భారీ నష్టమా? నష్టం అయితే జరుగుతుంది. ఏంటంటే భారీలు కొంచెము అనేటి ఇప్పుడు ఎవరు చెప్తారు? ఇప్పుడు మొన్నే చాలా అంటే తెలంగాణ రాజకీయాల్లో మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత అనేది వచ్చింది, బీఆర్ఎస్కి కొంత పాజిటివ్ అవుతుంది అని చెప్పేసి వింటూ ఉన్నాం రెగ్యులర్గా. ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటి మళ్ళీ పడిపోయిందంటారా బీఆర్ఎస్ గ్రా? అది వేరు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది, వాళ్ళు హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చాలా. సంవత్సరం అయింది, 1.5 అవుతుంది. కొన్ని ఇంకా హామీలు అట్నే ఉన్నాయి. కొందరికి హామీలు ఇచ్చిన నెరవేర్చిన హామీల అమలులో కొంత లోటుపాట్లు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు సర్దుకోవాలా. ఎందుకంటే వెంటనే సర్దుకుంటే దానికి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి. మరి అవన్నీ సర్దుకొని ముందుకు వెళ్ళాల్సింది ఉంటుంది. అది వేరు సమస్య పార్టీది. వీళ్ళు కూడా ఈ సమయంలో బలకొనాలనేది వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. అందుకే కదా వరంగల్లో సభ పెట్టడం అయితేనేమి, అటు బీజేపీ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మేము 2వ స్థాయికి ఎదగాలని. ఈ బీఆర్ఎస్ కూడా మళ్ళా అధికారం సంపాదించుకోవాలనే దాంట్లో ప్రయత్నంలో భాగంగానే వరంగల్లో సభ పెట్టారు. ఇప్పుడు కవిత గారు సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉందా సార్? ఉంటుందంటారా భవిష్యత్తులో? అంటే ఇప్పటికీ మరి ఆమె అంతర్గతంగా అయితే నేను లేను, నేను దగ్గర సన్నిహితులు కాదు. పత్రికల్లో వచ్చే వార్తలను పెట్టి కొంచెం నిన్న పెట్టడమే, సింగరేణిలో పోయి మీటింగ్ పెట్టింది అయితేనేమి, ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం అయితేనేమి, నాకు ప్రాధాన్యతని ఇవ్వకపోతే నేను పార్టీ పెట్టేదానికి కూడా వెనుకాడనని మాటలు మాట్లాడుతుంది. పెట్టదా లేదనేది వేరే సమస్య. ఇప్పటికే కొంత రాయబారం కూడా జరిగింది కదా. ఆయన దామోదర్ రావు అయితేనేమి, పాండురంగరావు ఎవరు వాళ్ళ బంధువులే అనుకోండి, పార్టీలో ఒక స్థాయిలోనే ఉండే వ్యక్తులు, వాళ్ళు పోయి నచ్చ చెప్పేదానికి ప్రయత్నం చేస్తే ఒప్పుకోలేదు కదా. నాకైతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఏముంటుందో ఏమిటో ఈ దినమే తేలాలంటుంది. రేపు అధికారం వస్తే నాకేమిస్తారు, పార్టీలో నా పరిస్థితి ఏమిటి, ఇవి ఇప్పుడు ఇప్పుడే తేలాలి. అప్పుడే వారు మాట్లాడే మధ్యలోనే కేసీఆర్ కూడా మాట్లాడినారు కదా, ఆయనతో తండ్రే మాట్లాడినాడు కదా కూతురుతో. ఎవరు చెప్పినా కానీ ఆమె మొన్న జరిగిన డిస్కషన్స్ వరకు అయితే కనుక అడమెంట్గానే ఉంది. నా విషయం అయితే తేల్చాల్సిందే.